బిగ్ బాస్ హౌస్ ని వాంటెడ్ పేట కింద మార్చేసిన సంగతి తెలిసిందే. మాధురి, సంజన ఇద్దరిని గ్యాంగ్ లీడర్లుగా పెట్టి మిగిలిన హౌస్ మేట్స్ అందరినీ రౌడీలుగా మార్చి కొత్త ఆట మొదలు పెట్టాడు బిగ్ బాస్. ఇందులో పలు టాస్కులు పెట్టి అందులో నుంచి కెప్టెన్సీ కంటెండర్లని తీయబోతున్నాడన్నమాట. తాజాగా వదిలిన ప్రోమోలో 2 గ్యాంగ్స్ కి గోలీ సోడా టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఏకంగా 30 సోడాలు తాగాలంటూ బిగ్ బాస్ చెప్పాడు. మరి ఇందులో ఎవరు గెలిచారో చూద్దాం. బిగ్ బాస్ లో ఒక్కొక్కరు ఒక్కో రకమైన వింత గెటప్స్ లో రౌడీలా రెడీ అయ్యారు. నా పేరు సైకో సాంబా అంటూ డీమాన్ జబ్బల బనియల్ వేసుకొని వచ్చాడు. ఇది చూసి ఎవరి వల్ల తయారయ్యావు ఇలా అంటూ ఇమ్ము పంచ్ వేశాడు. ఇక నేను టిల్లు బావా, ఆడపిల్లలందరికీ బావా అంటూ మగరాయుడి గెటప్ వేసుకొని మాధురి నడుము గిల్లేసింది తనుజ. దీంతో టిల్లు బావా ఒక్కసారి గిల్లు బావా అంటూ తనుజ వెంటపడ్డాడు ఇమ్ము. దీనికి తనుజ నవ్వుతూ ఇమ్ము భుజం మీద చెయ్యి వేసి మనకి వద్దురా అంటూ డైలాగ్ వేసింది. అది అందరూ ఇలా ఉండాలి కంఫర్ట్ జోన్ లో అంటూ ముందు జరిగిన గొడవ పైన కౌంటర్లు వేశాడు ఇమ్ము. తరువాత రమ్య కూడా మగ రౌడీలా రెడీ అయింది. ఎవరికన్నా మీసాలు మూతి మీద వస్తాయి, దీనికేంటి గెడ్డం మీద వచ్చినాయి, మీసాలకి ఏం ఆయిల్ వాడతారు చెప్పరా అంటూ పరువు తీశాడు ఇమ్ము. సుమన్ శెట్టి ఏమో లుంగి కట్టుకొని పైన కర్చీఫ్ కట్టుకొని గట్టిగానే రౌడీ అయ్యాడు. ఇది చూసి సార్ మీరు నాకు తెలుసు, యుగానికి ఒక్కడు సినిమాలో విలన్ కదూ అంటూ ఇమ్ము జోకెలేశాడు. 30 సోడాలు తాగాలంట. తరువాత 2 గ్యాంగులకి గార్డెన్ ఏరియాలో ఒక టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. డబ్బు సంపాదించడానికి మీకు ఇస్తున్న మొదటి అవకాశం. గోలీ సోడా ఈ పోటీలో తమ గ్యాంగ్ లో ఉంటూ తమ తరపున పోటీ పడటానికి ప్రతి గ్యాంగ్ స్టార్ కి 2 పోటుగాళ్లు అవసరం. ఎందుకంటే ఎవరిలో నుంచి ఒకరు 50 సోడాలు కొడుతుంటే ఇద్దరు కలిసి మొత్తం 30 సోడాలు తాగాలి అంటూ బిగ్ బాస్ చెప్పాడు. దీంతో మాధురి టీం నుంచి డీమాన్ రమ్య, సంజన టీం నుంచి ఇమ్ము, కళ్యాణ్ ఈ టాస్క్ లో పోటీ పడ్డారు. సోడాలు కొట్టడం ఓకే, కానీ తాగేటప్పుడే అందరికీ తీరిపోయింది. 30 సోడాలంటే మాటలు కాదుగా. అయినా ఎలాగోలా ఇమ్ము, కళ్యాణ్ అయితే సోడాలు బాగానే లేపారు. ఇద్దరు కలిసి డీమాన్, రమ్య కంటే ఎక్కువగా మొత్తం 22 సోడాలు తాగి ఈ టాస్క్ లో గెలిచినట్లు సమాచారం. మరోవైపు ఈ ప్రోమోలో తనుజ, ఇమ్ము మళ్ళీ కలిసిపోవడంతో ఆడియన్స్ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మొదటి ప్రోమోలో ఇమ్ము, తనుజ మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇద్దరు మాట అనుకొని తిట్టుకున్నారు. కానీ ఒక్క రోజులోనే మళ్ళీ కలిసిపోయి నవ్వుకోవడంతో ఆడియన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. లేకపోతే మార్నింగ్ ప్రోమో కింద కామెంట్లో ఇమ్ము, తనుజ ఫ్యాన్స్ మధ్య చిన్న సైజ్ యుద్ధమే జరిగింది.